పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. ఈ క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళింది శాంతికి తెలియదు. నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటికి తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు, ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండు అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు. ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు, పెట్టాడు. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను. సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు, నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతారు సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను నేను. సో ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్. నేను ఎవరితో మేడం శాంతి రెగ్యులర్ అమెరికన్స్ వచ్చి అంటే నాట్ ఫిజికలీ, అంటే మాట్లాడు ఎవ్రీ టైం ఫోన్లో మాట్లాడతాము, కలుస్తున్నాము. ఎందుకంటే ఐ నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ ఎవరో నాకు తెలియాలి. ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. అర్థం కాలేదు సార్ ప్లీజ్. అమెరికాలో ఉన్నప్పుడు పుట్టిన బాబు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడాలు జరిగింది. ఎస్ ఇదే డాక్యుమెంట్, శాంతి గారు చూపించిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, జిరాక్స్ తీశాను నేను. అదే నేను సో ఇది సార్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే. ఇందులో శాంతి గారి సిగ్నేచర్ లేదు సార్. ఇందులో శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్